సార్ అలాగే ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్ ఒక అమ్మాయి, రాజ్ తరుణ్, లావణ్య. ఇంకా ఎందుకు ఇట్లా నడుస్తూ ఉంది? ఇప్పుడు జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది, అది తీసుకోవాలి, అసలు బెయిల్ వస్తుందా రాదో కూడా తెలియట్లేదు. అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, బెయిల్ ఇవ్వండి, నేను అవార్డు తీసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే అమ్మాయిలది ప్రాబ్లమా, లేకపోతే అబ్బాయిలు నిజంగానే తప్పు చేసి వాడుకుని అమ్మాయిల్ని వదిలేస్తున్నారా, లేకపోతే అండర్స్టాండింగ్తో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇలా కేసులు పెట్టుకుంటున్నారా? ఇమీడియట్ గా ఏది బయటకు రాలేదు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతనే బయటకు వస్తున్నాయి. నిజంగా నష్టం జరిగింది అంటే పోనీ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి ఆడపిల్లలైనా, అలా ఏం జరగట్లేదు ఎక్కడ. అసలు విషయానికి వస్తే శ్రీరెడ్డి దగ్గర నుంచే తీసుకుందాం. మనకి రీసెంట్ డేస్ లో తనే తెలుసు కదా. ఇప్పుడు శ్రీరెడ్డిని ఏం చేశారు చాలా మంది, ఆ పిల్ల అవకాశాల కోసం ఆశపడి వెళ్ళింది. నువ్వు అవకాశం ఇస్తారా అని పిలిచావు, సరే నువ్వు వాడుకున్నన్ని రోజులు వాడుకున్నావు, వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపావు. ఆ పెద్ద ప్రొడ్యూసర్, వాడు పెద్ద స్టార్, వాడిది వీడిది అని చెప్పేసి. నువ్వు కూడా పెద్ద మహామహుడువే. అన్ని అయిన తర్వాత పిల్ల నమ్మింది, ఇంత పెద్ద వాళ్ళతో నేను వెళ్తున్నాను, నాకు ఇక్కడ మారిపోతుందేమో, కనీసం ఏదో వస్తుందేమో అని. ఏమీ రాకుండా లాస్ట్కి పోవే ఎల్లని మొహం మీద అంటే మండదా? చిన్న అవకాశం ఇచ్చినా, ఒక్క ఐటమ్ సాంగ్ ఇచ్చినా శ్రీరెడ్డి ఈరోజు ఎవరిని ఏమనేది కాదు. ఆ పిల్ల సొంత టాలెంట్తో ఇంకో ముమైత్ ఖాన్ లాగా ఎదిగేదేమో, లేదా ఇంకో అభినయశ్రీ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేదేమో. అవునా? డాన్స్ నుంచి వచ్చి కదా వాళ్ళు అట్లా అయ్యారు. ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఓ సెలబ్రిటీ అయ్యేది, తర్వాత ఏవేవో వచ్చాయి, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఇంకో దేంట్లోనో ఏదో క్యారెక్టర్లో స్థిరపడిపోయేది, ఎవరిని ఏమనేది కాదు. ఆ తర్వాత కూడా నిన్ను ఎంటర్టైన్ చేసేది, నువ్వు మళ్ళీ పిలిస్తే కూడా వచ్చేది, ఎందుకంటే నువ్వు అవకాశం ఇప్పించావు కాబట్టి. ఆమె ఆ కృతజ్ఞత ఆమెకి. అంటే నేను ఆమె చేసి తప్పనట్లా, నేను సీరియస్లీ నేను ఇలా చెప్తున్నా. నువ్వు అలా చేసావు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిల్లని కూడా సరే వాడుకున్న రోజులు వాడుకున్నావు. ఇక్కడ ఏంటి, ఈమె పిల్లకి కొరియోగ్రాఫర్ అవ్వాలన్న ఆశ. నీ కింద ఉంటే తొందర కొరియోగ్రాఫర్ అవుతుంది, అదే ఆశ ఉంది. ఈ ఆశను అడ్డు పెట్టుకొని నువ్వేం చేసావు, పిల్ల టాలెంట్ చూసావు. పిల్ల టాలెంట్ ఏమో అద్దరిపోయే లెవెల్లో ఉంది. అఫ్ కోర్స్ నీ శిష్యురాలు ఆ రేంజ్కి వచ్చిందంటే నీకే గర్వకారణం, కానీ నువ్వు కుళ్ళుకున్నావు. దీని టాలెంట్ ఏంటి ఇలా ఉంది, ఇది ఎదగొద్దు, ఇలా నా దగ్గరే ఉండాలి. ఇలాంటి పిల్ల నా దగ్గర ఇంకొన్నాళ్ళు అసిస్టెంట్ ఉందనుకో, నేను ఇంకొన్ని అవార్డులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ సినిమాకైతే నీకు అవార్డు వచ్చిందో దానికి కూడా ఆ పిల్లే కంపోజ్ చేసింది. సో ఆ తెలివితేటలకి నువ్వు ముగ్ధుడు అయిపోయావు. ఆమెను బయటికి వదలలేవు. బయటకు వదిలితే నిన్ను తలదన్ని రేంజ్కి వెళ్ళిపోతుంది. నీ పరిచయాలన్నీ తెలుసు కదా, సో నిన్ను తలదన్ని రేంజ్కి వెళ్తుంది, నీకన్నా ఇంకా బాగా చేస్తుంది. కాబట్టి పిల్లని తొక్కేయాలని చూసావు. కార్డు అడిగితే కార్డు ఇవ్వాల. పోనీ ఎవరి కార్డు మీద పని చేసుకుందాం అని వెళ్తే డాన్సర్లను పంపకి ఇబ్బంది పెట్టావు. నువ్వు నిమిషానికి వేదన గురి చేస్తా ఉండేసి ఒక్కసారి కట్టెలు తెంచుకొని బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత అత్యాచారం కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే, అఫ్ కోర్స్ ఎస్, నువ్వు అది ఆశించే ఆ పిల్లని ఉంచుకున్నావు నీ దగ్గర. ఆ పిల్ల టాలెంట్ ఒకవైపు అయితే, టాలెంట్ నీ దగ్గరకు వచ్చాక తెలిసింది. నువ్వెందుకు పిలుచుకున్నావు, ఏదో చూసి అట్రాక్ట్ అయ్యి నువ్వు పిలుచుకున్నావు. నువ్వు పిలుచుకున్నాక ఆమె టాలెంట్ తెలిసి, నువ్వు టాలెంట్ తీసుకొని పిలుచుకోవాలా. ఎందుకంటే ఆ పిల్ల చిన్నప్పుడు నీ దగ్గరకు వచ్చింది, అప్పుడు టాలెంట్ చూపించే వయసు కాదు ఆ పిల్లది. అప్పుడు అంతవరకు ఏ డాన్స్ అయితే నేర్చుకుందో ఆ కథక్ అదే నీకు ప్రదర్శించింది, నీకు అది నచ్చింది. బాగా మెలకలు తిరుగుతుంది, ఏ స్టెప్ చెప్పినా ఈజీగా అలవోకగా అర్థం చేసుకుంటుంది. వెంటనే గ్రాప్ చేసి ఇలా కాదు సార్ ఇలా ఉంటే కూడా బాగుండని చెప్తుంది కాబట్టి పెట్టుకున్నావు నువ్వు. తర్వాత ఆమె ప్రతిభను చూసావు, అప్పుడు ఆ ప్రతిభను చూసి కుళ్ళుకున్నావు. ముందు నువ్వు అందానికి అట్రాక్ట్ అయ్యే కదా పిలుచుకున్నావు. అందానికి అట్రాక్ట్ అయ్యి పిలుచుకున్నావు అంటే ఇంకేదో ఆశించే పిలుచుకున్నావుగా, అది అత్యాచారమే కదా. అందుకనేసి పెట్టింది. సరే, ఈ పిల్లది ఒకటి. ఇప్పుడు బెయిల్ రావాలా వద్దా? బెయిల్ గురించి మాట్లాడుకుంటే ఇవ్వచ్చు, తప్పులేదు. ఎందుకన్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. కవితనేంటి ఈడ్చుకెళ్ళారు ఇక్కడికి వచ్చి, నడు అని. నువ్వే ఏదో చేశాను పాప. ఆయన నా మీద అభియోగాలు అప్పటిదాకా రాలా, డౌట్లు ఉంటాయి అంతే, ఉన్నాడా లేడా అని. కానీ ఎందుకు తెచ్చారు అంటే, పిలిచినప్పుడల్లా రావట్లా అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు, నువ్వు ఎందుకు రావట్లేదు అని. ఇప్పుడు ఈయనని కూడా ఆ తర్వాత బెయిల్, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నువ్వు జనం చేత ఎన్నుకోబడిన నాయకుడివి కాబట్టి, నీకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, నీకు ఆ నైతిక హక్కు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు, మళ్ళీ పద్ధతిగా రా. ఈయన కూడా వెళ్ళాడు, చేతులు ఊపుకున్నాడు, పద్ధతిగా వచ్చాడు. కట్. ఇప్పుడు జానీ, ఇతను కూడా
ఒక గవర్నమెంట్ తరఫునే ఒక అద్భుతమైన ఆ పురస్కారం అయితే వచ్చింది. అది ఈయన ఎలగబెట్టాడా, ఈయన పేరు మీద ఇంకెవరన్నా చేశారా తర్వాత సంగతి, ఈయన పేరుకైతే పురస్కారం వచ్చింది. నైతికంగా తీసుకునే హక్కు ఇతనికి ఉంది. ఆ టైంకి ఇతను జైల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా. బేసిక్ అవార్డ్స్ ఏంటంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళు రాకపోతే వాళ్ళ తరఫున ఇంకెవరో వెళ్ళి అందుకుంటారు. అది పలు సందర్భాల్లో మనం చూసాం. కాకపోతే ఈయన ఏంటంటే ఈయనకి ఆ హక్కు తీసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు మధ్యంతర బెయిల్ ఇస్తే ఓ 2 రోజులు వెళ్తాడు, తీసుకొని వస్తాడు. ఇప్పుడు బెయిల్ ఇవ్వకూడదు అని ఎందుకు అంటున్నారు అంటే, కేజ్రీవాల్ నువ్వు తలుపు కొడితే తీయలేదనే తీసుకొచ్చి పెట్టావు, అంతేగాని ఆయన పారిపోలా. నువ్వు తలుపు కొడితే తీయలేదే కానీ దేశం విడిచిపెట్టి పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడెక్కడో తిరిగి రాలా. నువ్వేం చేసావు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెంటనే పారిపోయి ఎయిర్పోర్ట్ తిరిగేసావు. బెంగళూరులో సార్, ముంబైలో సార్, ఢిల్లీలో సార్ తిరిగేసరికి లాస్ట్ గోవాలో పట్టుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ ఇస్తే మళ్ళీ పారిపోతే ఏడు నుంచి ఎతికిరాము అని ఇవ్వరు అంతే. కానీ ఇవ్వచ్చు, తప్పులేరు. అతనికి అవార్డు అందుకునే హక్కుని మధ్యంతర బెయిల్ ఇచ్చి మళ్ళీ పలానా టైంకి లొంగిపోయా బాబు అని చెప్పొచ్చు. ఎందుకు సార్ జానీ మాస్టర్ ఇప్పుడు కేసు ఫైల్ అయిపోయింది, పట్టుకుంటారని తెలుసు కదా, అంత ట్విస్టింగ్ ఎందుకు చేశాడు? అక్కడికి వెళ్ళి అంటే 2 రోజులే కదా, ఎంత తప్పించుకున్నా 2 రోజులే, 3వ రోజైనా దొరకాలి, ఇంకా వారం రోజులకైనా తీసుకుంటే. అంటే వీళ్ళ ఆశ ఏంటంటే ఏమనుకున్నాడు అంటే 4 రోజులు బయట ఉంటా, ఈ లోపు మీ పెద్ద మనుషులందరూ వెళ్ళి ఆ పిల్లని కన్విన్స్ చేసి కేసు వెనక్కి తీసుకోమనండి. ఓకే, ఒకవేళ ఆ పిల్ల కన్విన్స్ అయ్యింది, కేసు వెనక్కి తీసుకుంది, పర్వాలేదు, ఏ డబ్బులకో గిబ్బులకో లొంగింది ఫర్ ఎగ్జాంపుల్, ముందు సామరస్యంగా అయిపోతుందేమో కేసు లేకుండా, ఏం లేదండి మాస్టర్ మీద పగతోనే ఇలా చేశాను అని చెప్పి ఆమె ఒప్పుకొని వీళ్ళు 100 కోట్లు ఇస్తే తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ డీల్ కి ఆమె ఓకే అయింది అనుకో, ఈయన రావచ్చు అప్పుడు హ్యాపీగా. ఓకే, ఆ ఓకే అయ్యే లోపు ఇలా తిరగాలి అటు ఇటు, అక్కడ డీల్ సెట్ అవ్వాల. ఆమె కర్రాకండికి ఎలా అంటే ఉమ్మింది తిరిగి నాకు అలవాటు నాకు లేదని కూర్చుంది. కేసు పెట్టింది నేను ఎలా తీసుకుంటా, ఆయనకి నెవర్ రావాల్సిందే. ఎందుకు అంత టఫ్ మైండ్ సెట్ అలాగే ఉంటది మా. ఎందుకంటే నువ్వు వాళ్ళకి వర్క్ మీద నువ్వు ఏదో అయిపోతావు అన్న ఆశతో పిలిస్తే వాళ్ళు ఏదో అయిపోతావు అన్న ఆశతోనే నీ దగ్గరకు వచ్చారు, అవునా? అది అయ్యే స్టేజ్లో నువ్వు ఇబ్బందికి గురి చేస్తే అలాగే ఉంటుంది. సేమ్ స్టూడెంట్ ఎగ్జాంపులే, ఏదో అయిపోతావంటే వచ్చింది, నీకు లొంగింది, అది అయ్యే స్టేజ్ రేపో మాపో అంటే ఏపోవే వెళ్ళని మొహం మీద అనేసావు. కానీ జానీ మాస్టర్ వైఫ్ చెప్పడం ఏంటంటే, ఈ అమ్మాయికి జానీ మాస్టర్ చాలా అవకాశాలు ఇప్పించాడు. బాంబేలో డాన్స్ కొరియోగ్రాఫ్ చేయించారు, తమిళ్లో, అలాగే తెలుగు సినిమాల్లో రంగస్థలం అని ఇంకా చాలా ఇప్పించాడు. అలాగే బాలీవుడ్ కార్డ్ కూడా ఇప్పించాడు ఈ అమ్మాయికి. అంత కోపం ఉంటే, లేకపోతే ఎదగొద్దు అని ఉంటే ఎందుకు ఇస్తుంది? ఇవ్వని అన్నారు కదా. ఇప్పుడు ఇది వీళ్ళ డ్యూటీ. ఇది ఇప్పుడు నేను నీ మీద కేసు పెట్టినా, నువ్వు నా మీద కేసు పెట్టినా, ఖచ్చితంగా వాడు కావాలనే నా మీద పెట్టాడు, మేము వాడికి చాలా మంచి చేసామని నువ్వు చెప్తావు, నేను అలాగే చెప్తాను. అది డ్యూటీ. అది ఆమె ఆ డ్యూటీ నిర్వర్తించింది అంతే, అంతమించి ఏమీ లేదు. నిజంగానే కలిసి ఉన్న రోజులు బాగానే ఉన్నారు, బాగాలేరని కాదు. నువ్వు ఏదో ఒక టైంలో సైకో అయ్యి ఇబ్బంది పెడితేనే కదా బయటకు వచ్చేది. అవును, అంటే ఇష్టం లేని ఏ బంధాన్ని ఎవరు గట్టిగా ఉంచుకోకూడదు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది అక్కడ కూడా. కానీ బెయిల్ అయితే ఇవ్వచ్చు, వెళ్ళి మళ్ళీ రావచ్చు నువ్వు పద్ధతికి వస్తే. అదే మళ్ళీ పోతా నేను నన్ను ఎత్తుకు పట్టుకు చావండి అంటే ఇక సీరియస్ అయిపోతుంది ఇష్యూ. బట్ ఏమో ఈయన తరఫున ఇంకొకరు కూడా వెళ్ళి అందుకోవచ్చు అద్భుతాన్ని, చూడాలి. ఓకే, రైట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.